మనసు ఇంకా మెదడు ఈ రెండు కూడా మనిషి జీవితంలో ముఖ్యమైన భాగాలు. మీరు అనొచ్చు, ఇప్పుడు ఈ రెండిటిలో వ్యత్యాసం ఏమిటి? ఈ రెండైతే ఒకటే కదా అని. కాదు, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటిది మనసు. ముఖ్యంగా ఇది చాలా ఉల్లాసంగా ఉంటుంది. దీనికంటూ తెలివి ఏమీ ఉండదు, నిర్ణయం తీసుకునే శక్తి కూడా ఉండదు. ఈ మనసు అలా వెళ్తూ ఉంటుంది. ఇక రెండవది మెదడు. ఆ భాగం ఎక్కడైతే జ్ఞానం విస్తరిస్తుందో, ఇది జ్ఞానంతో నిండి ఉంటుంది. అలాగే ప్రధానమైనది కూడా. చాలాసార్లు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే మెదడు మనకి సహాయం చేస్తుంది. అదే మనసు అప్పుడప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోనివ్వకుండా ఆపుతుంది. ఒక్కోసారి మంచి మార్గం నుంచి తప్పించేస్తుంది. ఎందుకంటే ఉల్లాసభరితమైన స్వభావం ఉండడం వల్ల ఇది అస్థిరంగా ఉంటుంది. అప్పుడప్పుడు తీసుకున్న నిర్ణయంపై కూడా ఇది అడ్డుపడుతూ ఉంటుంది. అందుకే ఒకవేళ మీరు జీవితంలో ముందుకు సాగాలనుకుంటే మెదడుతో కలిసి ముందుకు సాగండి. పూర్తిగా దానితో కలిసి ప్రయాణం చేయండి. బహుశా అప్పుడు మీ ఈ మనసు కోపం తెప్పించవచ్చు. కానీ దృఢమైన నిష్ఠతో మెదడుతో అడుగులు వేయండి. మెల్లమెల్లగా ఈ మనసు మొదట శత్రువుగా అనిపించేది మెల్లమెల్లగా మీ మిత్రుడిగా మారిపోతుంది. అది మీకు సహాయం చేస్తుంది. లోభం అలాగే క్రోధం, ఈ రెండిటికి ఎంతో గాఢమైన సంబంధం ఉంది. అసలు నేను ఏం చెప్తున్నానని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో మనం ఒక వస్తువుని పొందాలనుకుంటాం, దాన్ని ఇష్టపడతాం. ఇక ఈ వస్తువు మన దగ్గరికి వచ్చినప్పుడు మనతో పాటే ఉండిపోవాలని మనం అనుకుంటూ ఉంటాం. మనం దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. లోభం వచ్చేస్తుంది. ఇక ఎప్పుడైతే దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోలేకపోతామో, ఆ వస్తువు మన నుంచి దూరంగా వెళ్ళిపోతుందో, అప్పుడు ఇదే లోభం క్రోధంగా మారిపోతుంది. అప్పుడు ఈ క్రోధం ఏం చేస్తుంది? ఈ క్రోధం మీ మనసులో భ్రమని ఉత్పన్నం చేస్తుంది. కొన్ని అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎలా అంటే, బహుశా ఆ వస్తువుకి నేను యోగ్యుని కాదేమో అని, నా ప్రయత్నంలో ఏదో తక్కువ ఉన్నట్లుందని, నేను ఏదో తప్పు చేశానని. ఇక ఈ భ్రమ ఏదైతే ఉందో అది మీ మనసులో వ్యాకులతను రేకెత్తిస్తుంది. వ్యాకులత చెందిన మనసు మెల్లమెల్లగా మీలో ఆలోచించే శక్తిని నశింపజేస్తుంది. ఆలోచన శక్తి అంటే వికాసం. ఇక ఎప్పుడైతే మీరు వికాసం కోల్పోతారో అప్పుడు మీరు మీ జీవితాన్ని కోల్పోయినట్టుగా భావిస్తారు. దాని అర్థం మీరు వస్తువుని కోరుకోవద్దని కాదు, అలానే ఇష్టపడద్దని కాదు. తప్పకుండా కోరుకోండి. అలాగే ఏది పొందాలనుకుంటే దాన్ని పొందండి. కానీ దాని పట్ల మనలో లోభం మేల్కోకుండా చూసుకోండి. అది సరైంది కాదు. ఒక్కసారి ఈ లోభం మేలుకుంటే అది మెల్లమెల్లగా మిమ్మల్ని మీ నాశనం వైపుకు నడిపిస్తుంది. కాబట్టి లోభాన్ని మీ నుంచి దూరంగా ఉంచండి. క్రోధం కూడా దూరం అయిపోతుంది.